జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అన్నా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఎంత? వీడేంటి మమ్మల్ని చూసి తెగ టెన్షన్ పడుతున్నాడు. రేయ్, నన్నే చూస్తున్నాడు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఏ ఆగు. ఆగా. ఎందుకురా పరిగెడుతున్నావు? నన్ను చూసి టెన్షన్ పడుతున్నావు? ఆగమంటే పారిపోతున్నావు? సార్ ప్లీజ్ సార్, నన్నేం చేయదు సార్. ఆ రోజు మేము దొంగతనం చేయలేదు సార్. దొంగతనమా? వీడేంటి దొంగతనం అంటున్నాడు? ఏదో దాస్తున్నాడు. ఏంట్రా, దొంగతనం చేయలేదా? లేదు సార్, ఆ రోజు మేము గోడంలో దొంగతనం చేయాలని అనుకున్నాం, కానీ అది మా వల్ల కాలేదు సార్. ఆ అమ్మాయి మమ్మల్ని అడ్డుకుని కొట్టింది సార్. ఒక్క వస్తువును కూడా మేము తీసుకెళ్ళలేకపోయాం సార్. నిజం సార్. అమ్మాయే కదా అనుకున్నాం, కానీ మమ్మల్ని మామూలుగా కొట్టలేదు సార్. ఆ నొప్పులు ఇంకా ఉన్నాయి సార్. ఆ రోజు అప్పుడే మిమ్మల్ని చూసి మరింత భయం వేసి అక్కడి నుంచి పారిపోయాం సార్. మమ్మల్ని క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయం సార్. రై నిన్ను మీరని తెలియదు సార్. తెలిసే చేసావు. ఆ దొంగ ఎవరో కాదు, ఈ దొంగే. ఒకరి మీద కేసు ఫైల్ చేయాలి. అటెంప్ట్ టు మర్డర్. తప్పు చేశాను. పాపం ఆ రోజు కృష్ణ నిజం చెప్తుంటే కూడా నేను వినిపించుకోలేదు. ఛా, పాపం కృష్ణని చాలా అపార్థం చేసుకున్నాను. ఆడపిల్ల అన్న కనికరం కూడా లేకుండా పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాను. తనని చాలా బాధ పెట్టాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదులే, పద. మమ్మ, ఐ హేట్ యు. ఏ డాటర్ మనసు అర్థం చేసుకోలేని ఏ మామ్కి లవ్ అనే మాటకి విలువ తెలియదు. లవ్ అంటే అది రాంగ్ వర్డ్ కాదు మమ్మ. కానీ నాకు గోరు ముద్దలు కూడా తినిపించలేదన్నావు కదా. లవ్ అన్న మాటకి విలువ తెలిస్తే నీ పాపకి గోరు ముద్దలు పెట్టే అదృష్టాన్ని వదులుకునేదానివే కాదు. నేను వెళ్ళిపోతున్నాను. వన్స్ అగైన్ ఐ హేట్ యు. స్వీటీ వెళ్ళిపోయిందా? స్వీటీ 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 తారా, తారా, ఏమైంది తారా? ఏమైంది? స్వీటీ ఏమైంది తారా? స్వీటీ బేబీ తన గదిలో కనపడడం లేదు. ఈ లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. తారా, ఏంటిది? ఎందుకు ఇలా చేసింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికెళ్ళింది అది? ఇప్పుడు బాధపడండి, గొంతు పగిలేలా అరవండి. పరువు స్టేటస్ అంటూ తనని హింసించి బలవంతంగా ఈ పెళ్లి చేయాలనుకున్నారు. తన బ్రతుకుతో ఆడుకోవాలనుకున్నారు. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో జీవితాన్ని పంచుకోలేక
హిమ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. తనకి ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దు అని ఎంత చెప్పినా విన్నారా మీరు? హిమ మానసికంగా ప్రతిరోజు ఎంత నరకాన్ని అనుభవించిందో మీకు తెలీదు, నాకు తెలుసు. మీరు 9 మాసాలు మోసి కన్నారు, అంతే. అదే మీరు చాలా గొప్ప అనుకుంటున్నారు. కాదు, అది గొప్ప కాదు. కన్న బిడ్డకి ప్రేమని పంచడం గొప్ప, తన మనసుని అర్థం చేసుకోవడం గొప్ప. బిడ్డ జీవితాంతం ఎలా సంతోషంగా బ్రతుకుతుందో ఆ బ్రతుకు తనకివ్వడం గొప్ప. మీకు నచ్చిందిచ్చి ఇదే జీవితం, హ్యాపీగా బ్రతికేయండి అంటే ఎవ్వరూ బ్రతకరు. ఇష్టం లేని బ్రతుకు ఎప్పటికీ చావుతోనే సమానం. ఇదే కర్మ ఇప్పుడు మీరు నా చెల్లికి పట్టించారు. ఇప్పుడే చెప్తున్నాను, తనకేదైనా కావాలి, అస్సలు క్షమించను. పదరా శ్రీకాంత్. ఏంటి తారా ఇది? తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. నా కూతురికి ఏం కాకూడదు. స్వీటీ, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది? స్వీటీ ఇలా చేయదే. ఎంతో డిసిప్లిన్డ్గా పెంచానే, ఇలా చెయ్యదే. అది ఏంటిది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.